హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్. నువ్వు చూడలేవు, వినలేవు, మరి ఆ మృత్యువుని ఎలా జయిస్తావు? బాహ్య నేత్రాలు మూసుకున్నప్పుడే శివుడి అంతర్నేత్రం తెరుచుకుంటుంది. ఇది వెలుతురికి చీకటికి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు, ఒక మనిషి ఆత్మకి ఒక రాక్షసి ఆకలికి మధ్య జరుగుతున్న చివరి పోరాటం. వెల్కమ్ టు మయాంగ్ ఎపిసోడ్ 9, అంతర్నేత్రం మృత్యుగంట. గత ఎపిసోడ్ లో రాఘవయ్య ఇంట్లోని అద్దాల గదిలో రుద్ర ఒక మాయాయుద్ధం చేశాడు. ప్రతిబింబాల ఉచ్చులో చిక్కుకున్న రుద్రని కాపాడటానికి గురుజీ తన సొంత రథాన్ని ధారపోశాడు. ఆ దెబ్బకి యక్షిని భౌతిక రూపంలోకి వచ్చిన తన చివరి అస్త్రమైన విషవాయువుతో రుద్ర కళ్ళను శాశ్వతంగా మూసేసింది. ఇప్పుడు రుద్ర గుడ్డివాడు మరియు చెవిటివాడు. పూర్తి చీకటిలో ఒంటరిగా ఉన్న రుద్ర ఆ యక్షిని ఎలా అంతం చేస్తాడు? అసలు ఆ అష్టాధాతు గంట మళ్ళీ మోగిందా లేదా? ఇప్పుడు చూద్దాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ సమయం మధ్యాహ్నం 3:30. ప్రదేశం రాఘవయ్య ఇంటి హాల్. అది సంపూర్ణ అంధకారం, అది సంపూర్ణ నిశ్శబ్దం. రుద్ర అక్కడే నిల్చొని ఉన్నాడు. అతని కళ్ళు తెరిచే ఉన్నాయి, కానీ ఏమీ కనిపించడం లేదు. యక్షిని ఊదిన ఆ నల్లటి విషవాయువు అతని కంటి నరాలను స్తంభింపజేసింది. అతని చెవుల్లో మైనం ఉండటం వల్ల బాహ్య ప్రపంచం నుంచి ఏ శబ్దం వినిపించడం లేదు. అతను ఇప్పుడు ఒక శూన్యంలో ఉన్నాడు, కానీ ఆ శూన్యంలో అతను ఒంటరిగా లేడు. అతని చుట్టూ ఆ యక్షిని తిరుగుతూ ఉంది. రుద్ర తన చేతిలోని అష్టధాతు గంటను గట్టిగా పట్టుకున్నాడు. అతని చేతులు వణుకుతూ ఉన్నాయి, చెమట ధారగా కారుతూ ఉంది. తనకి కళ్ళు కనిపించకపోవచ్చు, చెవులు వినిపించకపోవచ్చు, కానీ చర్మం ఇంకా పనిచేస్తుంది. ఆ గదిలోని గాలి మారుతుంది. ఒకవైపు నుంచి విపరీతమైన వేడి, మరోవైపు నుంచి శవం కొల్లిన వాసనతో కూడిన చల్లటి గాలి తగులుతూ ఉంది. యక్షిని ఆడుకుంటుంది. అది రుద్రకి చాలా దగ్గరగా వచ్చింది. దాని ముఖం రుద్ర ముఖానికి అంగుళం దూరంలో ఉంది. రుద్రకి దాని శ్వాస తగులుతుంది. ఆ శ్వాసలో యాసిడ్ వాసన ఉంది. అది రుద్ర చెంప మీద తన పొడవాటి నాలుకతో నాకింది. ఆ స్పర్శ ఒక పాము పాకినట్లుగా, ఒక తేలు కుట్టినట్లుగా జువ్వని లాగింది. రుద్ర గంటను ఆ దిశగా విసిరాడు, కానీ అది గాలిని మాత్రమే తాకింది. యక్షిని అప్పటికే పక్కు తప్పుకుంది. రుద్రకి మనసులో దాని నవ్వు వినిపిస్తున్నట్లు ఉంది. చూడలేవు, వినలేవు, మరి ఎలా చంపుతావు రుద్ర అనే ఎటకారం అతని మెదడుని తొలిచేస్తూ ఉంది. రుద్ర పానిక్ అయ్యాడు. గంటను అటు ఇటు ఊగుతూ ఉన్నాడు. శ్వాస వేగంగా తీసుకుంటున్నాడు. నేను చచ్చిపోతాను, ఈ రోజుతో అంతా అయిపోయింది అనే ఆలోచనలు అతన్ని ఆవహించాయి. అప్పుడే అతని కాలుకి ఏదో తగిలింది. కింద పడి ఉన్న గురుజీ చెయ్యి అది. గురుజీ తన వేలితో రుద్ర కాలు మీద ఒక అక్షరాన్ని రాశాడు. కేవలం ఒకే ఒక్క అక్షరం, ఓం. ఆ స్పర్శ రుద్రలో ఒక విద్యుత్ ప్రవాహాన్ని నింపింది. మయాంక్ గుహలో గురుజీ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రుద్ర బాహ్య నేత్రాలు మూసుకున్నప్పుడే అంతర్నేత్రం తెరుచుకుంటుంది. శివుడు శ్మశానంలో కళ్ళు మూసుకొని కూర్చుంటాడు, ఎందుకంటే అతను శబ్దాలకి అతీతమైన మౌనాన్ని వింటాడు. నువ్వు భయపడకు, నీ శరీరాన్ని ఒక కన్నుగా మార్చుకో. రుద్ర దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. భయాన్ని వదిలేశాడు. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. నిలకడగా నిల్చొని ఉన్నాడు. ఇప్పుడు అతను గమనించడం మొదలు పెట్టాడు. ఆ ఇల్లు ఎకో ఛాంబర్. నేను నేల మీద ఏ చిన్న బరువు పడినా ఆ కంపన కాళ్ళ ద్వారా తెలుస్తుంది. రుద్ర తన పూర్తి ఏకాగ్రతని తన పాదాల మీద పెట్టాడు. నేల మీద చిన్న చిన్న కంపనలు. అవి యక్షిని అడుగులు కాదు, అది గాలిలో తేలుతూ ఉంది. కానీ అది గాలిలో కదులుతున్నప్పుడు గాలి ఒత్తిడి మారింది. రుద్ర కుడి వైపున గాలి బరువుగా మారింది, అంటే అది కుడి వైపున ఉంది. రుద్ర మెరుపు వేగంతో కుడి వైపుకి తిరిగాడు. తన చేతిలోని గంటను ఒక ఆయుధంలా బలంగా విసిరాడు. గంట దేనికో తగిలింది. ఒక మెత్తటి మాంసం మరియు గట్టి ఎముక పగిలిన ఫీలింగ్. యక్షిని భుజానికి గంట తగిలింది. అది అరిచింది. ఆ అరుపు రుద్రకి వినిపించలేదు, కానీ ఆ గదిలోని గాలి కంపించింది. యక్షిని కోపంతో రుద్ర మీదకి దూకింది. ఈసారి అది రుద్రని పట్టుకుంది. తన గోళ్లతో రుద్ర ఛాతిని చీల్చింది. రుద్ర నొప్పితో విలవిలలాడాడు. రక్తం కారుతుంది, కానీ అతను దానిని వదలలేదు. అతను తన ఎడమ చేత్తో దాని జుట్టుని పట్టుకున్నాడు. కుడి చేత్తో గంటను దాని తల మీద మోయడానికి ప్రయత్నించాడు. యక్షిని రుద్ర చేతిని పట్టుకొని మెలిపెట్టింది. గంట కింద పడిపోయింది. ఇద్దరు నేల మీద దొర్లుతున్నారు. ఒక మనిషి, ఒక రాక్షసి. చీకట్లో నిశ్శబ్దంలో జరుగుతున్న భీకర యుద్ధం
ఆయుధం అది. యక్షిని రుద్ర గొంతు నులిమేస్తుంది. దాని బలం ముందు రుద్ర బలం సరిపోవట్లేదు. రుద్ర ఊపిరి ఆగిపోతూ ఉంది. అతని చేతులు నేల మీద తడుముతూ ఉన్నాయి. ఏమైనా దొరుకుతుందేమో అని. అతని చేతికి ఒక గాజు ముక్క తగిలింది. రుద్ర ఆ ముక్కను తీసుకొని తన బలానంతా ఉపయోగించి యక్షిని కంటిలో పొడిచాడు. యక్షిని విసిరేసినట్లు వెనక్కి వెళ్ళింది. రుద్ర లేచి కూర్చున్నాడు. గాలి పీల్చుకుంటున్నాడు. గంట ఎక్కడ? గంట కావాలి. అతను నేల మీద పాకుతూ గంట కోసం వెతుకుతూ ఉన్నాడు. యక్షినికి అర్థమైంది, భౌతికంగా రుద్రని చంపడం కష్టం. వాడు శివుడి అంశలా ఉన్నాడు. దానికి ఇంకో దారి ఉంది. అది రుద్ర మనసులో ప్రవేశించింది. సడన్ గా రుద్రకి కళ్ళు కనిపించడం మొదలయ్యాయి. చీకటి పోయింది. వెలుతురు వచ్చింది. అతను రాఘవయ్య ఇంట్లో లేడు. అతను తన సొంత ఇంట్లో హాల్లో ఉన్నాడు. ఎదురుగా సోఫాలో వాళ్ళ అమ్మ కూర్చొని పేపర్ చదువుతూ ఉంది. పక్కన రఘు టీ తాగుతూ నవ్వుతూ ఉన్నాడు. ఏరా రుద్ర, ఎంతసేపు పడుకుంటావు? లే, టీ తాగు, రఘు అన్నాడు. రుద్ర అయోమయంలో పడ్డాడు. ఇది నిజమా? నేను కలకంటున్నానా? మయాంక్, యక్షిని, ఇదంతా కల? అవునరా, నువ్వు లాస్ట్ వీక్ నుంచి జ్వరంతో పడుకున్నావు, పిచ్చి కలలు కంటున్నావు, అమ్మ నవ్వుతూ చెప్పింది. రుద్రకి హాయిగా అనిపించింది. ఆ నరకం అంతా కలే అయితే బాగుండు. అతను రఘు దగ్గరికి వెళ్ళాడు. నిజంగా బతికే ఉన్నావరా? బతికే ఉన్నాన్రా, రా కౌగిలించుకో. రఘు చేతులు చాచాడు. రుద్ర కౌగిలించుకోవడానికి వెళ్ళాడు. కానీ రఘు మేడలో ఒక చిన్న మైనపు ముక్క కనిపించింది. రుద్ర ఆగిపోయాడు. మామూలు రఘు మైనం ఎందుకు పెట్టుకుంటాడు? ఇది మాయ. యక్షిని తన మెదడులో ఆడుకుంటుంది. రుద్ర కోపంతో అరిచాడు, నువ్వు రఘువి కాదు, నువ్వు చావువి. అతను రఘుని నెట్టేశాడు. వెంటనే దృశ్యం మారింది. మళ్లీ చీకటి, మళ్లీ రాఘవయ్య ఇల్లు. అయితే రుద్ర నిజంగానే ఒకరిని కౌగిలించుకోవడానికి దగ్గరగా వెళ్ళాడు. అది రఘు కాదు, యక్షిని. దాని నోరు తెరిచి ఉంది. అది రుద్ర తలని కొరకడానికి సిద్ధంగా ఉంది. రుద్ర సెకండ్ ఆలస్యం చేయకుండా పక్కకి డైవ్ చేశాడు. యక్షిని పళ్ళు టక్మని మూసుకున్నాయి. త్రుటిలో తప్పించుకున్నాడు. రుద్ర నేల మీద పాకుతుండగా అతని చేతికి గురుజీ శరీరం తగిలింది. గురుజీ ఇంకా బతికే ఉన్నాడు. చాలా నీరసంగా ఉన్నాడు. గురుజీ రుద్ర చేతిని పట్టుకొని ఒక వస్తువుని అతని చేతిలో పెట్టాడు. అది ఒక అగ్గిపెట్టె. మరియు గురుజీ చుట్టూ నేల మీద కొరియోసిన్ పోసి ఉంది. గురుజీ ఇందాక పోసి ఉంటాడు. గురుజీ రుద్ర చేతిలో అగ్గిపుల్లను వెలిగించమన్నాడు. నిప్పురవ్వ పడింది. బగ్గున మంటలు లేచాయి. గురుజీ చుట్టూ మరియు రుద్ర చుట్టూ ఒక అగ్నివలయం ఏర్పడింది. యక్షిని ఆ మంటలకు దూరంగా ఆగిపోయింది. దానికి వెలుతురు, వేడి అంటే భయం. ఆ మంటల వెలుతురులో గురుజీ రుద్ర చేతిని పట్టుకొని నేల మీద ఉన్న గంట దగ్గరికి తీసుకెళ్లాడు. రుద్ర గంటను అందుకున్నాడు. గురుజీ రుద్ర గుండె మీద చెయ్యి పెట్టి ఒక సందేశం ఇచ్చాడు. ఇదే సమయం, ఆ గంటను మోగించు, ఆపకుండా మోగించు, నీ ప్రాణం పోయినా సరే ఆపకు. రుద్ర లేచి నిల్చున్నాడు. చుట్టూ మంటలు, ఎదురుగా యక్షిని, చేతిలో అష్టధాతు గంట. రుద్ర గంటను గుండెలకు హత్తుకున్నాడు. అతను మృత్యుంజయ బంధన మంత్రం చదువుతూ అతను గంటను మోగించడం మొదలు పెట్టాడు. ఆ శబ్దం మొదలవ్వగానే ఆ ఇంటి వాతావరణం మారిపోయింది. గాలి స్తంభించింది. ఆ గంట నుంచి వచ్చే తరంగాలు కంటికి కనిపించేలా వస్తూ ఉన్నాయి. అవి అగ్నిని కూడా దాటి యక్షినిని తాకాయి. యక్షిని గట్టిగా అరిచింది. ఈసారి ఆ అరుపు రుద్రకి కూడా వినిపించింది. దాని శరీరం నుంచి నల్లటి పొగలు కక్కుతూ ఉన్నాయి. అది విడిపోతుంది. దాని చేతులు రాలిపోతూ ఉన్నాయి. దాని రూపం కరిగిపోతూ ఉంది. రుద్ర ఆపలేదు. అతను గంటను ఇంకా వేగంగా మోగిస్తూ ఉన్నాడు. ఆ శబ్దానికి రాఘవయ్య ఇంటి గోడలు బీటులు వారాయి. సీలింగ్ ముక్కలు కింద పడుతూ ఉన్నాయి. నేల బద్దలవుతుంది. ఆ ఇల్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. యక్షిని వెనక్కి వెళ్తూ గోడకి అతుక్కుంది. వద్దు, ఆపు, నేను వెళ్ళిపోతాను, ఆపు, అది వేడుకుంటూ ఉంది. కానీ రుద్ర వినట్లేదు. అతనిలో ఇప్పుడు శివుడి ఆగ్రహం ఉంది. రుద్ర ముందుకు నడిచాడు. మంటలను దాటుకొని యక్షిని దగ్గరికి వెళ్ళాడు. అతను గంటను యక్షిని నుదిటి మీద పెట్టి బలంగా మోగించాడు. ఆ దెబ్బకి యక్షిని శరీరం పేలిపోయింది. నల్లటి పొగ ఇల్లంతా వ్యాపించింది. ఒక పెద్ద సుడిగాలి హాల్ మధ్యలో ఏర్పడింది. ఆ గంట ఆ సుడిగాలిని పీల్చుకుంటూ ఉంది. యక్షిని శక్తి అంతా ఆ గంట లోపలికి లాగబడుతూ ఉంది. కానీ ఒక సమస్య వచ్చింది. ఆ గంట ఒక ట్రాన్స్మిటర్ మాత్రమే. అది శక్తిని లాక్కుంటుంది. కానీ ఆ శక్తిని దాచడానికి ఒక కంటైనర్ కావాలి. పాత జాడి ఎప్పుడో పగిలిపోయింది. ఇప్పుడు ఆ శక్తి గంట చుట్టూ తిరుగుతూ ఉంది. కానీ బంధించబడట్లేదు. అది మళ్ళీ బయటికి రావడానికి ట్రై చేస్తుంది. రుద్రకి అర్థమైంది, దీన్ని బంధించడానికి వస్తువు లేదు. గురుజీ ఇందాక చెప్పిన మాట గుర్తుకొచ్చింది. శరీరమే దేవాలయం, శరీరమే బంధనాలయం. రుద్ర ఒక నిర్ణయానికి వచ్చాడు. వేరే మార్గం లేదు. ఈ శక్తిని బంధించగలిగే ఏకైక జాడి తన సొంత శరీరం. రుద్ర ఆ సుడిగాలి మధ్యలో నిల్చొని గంటను కింద పడేసి తన రెండు చేతులు చాచాడు. రా, నాలోకి రా అని అరిచాడు. ఆ నల్లటి పొగ ఆ
యక్షిని శక్తి ఒక్కసారిగా రుద్ర నోటి ద్వారా ముక్కు ద్వారా అతని శరీరంలోకి ప్రవేశించింది. రుద్ర శరీరం బిల్లులా వంగిపోయింది. అతని కాళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి, నరాలు ఉబ్బిపోయాయి. అతను గట్టిగా అరిచాడు. ఆ అరుపులో రుద్ర గొంతు మరియు యక్షిని గొంతు రెండు కలిసి ఉన్నాయి. ఇల్లంతా శాంతించింది. మంటలు ఆరిపోయాయి, పొగ తగ్గింది. రుద్ర నేల మీద మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నాడు, తల వంచుకొని ఉన్నాడు. అంతా నిశ్శబ్దం. గురుజీ కష్టం మీద కళ్ళు తెరిచి చూశాడు. రుద్ర అని పిలిచాడు. రుద్ర నెమ్మదిగా తల పైకెత్తాడు. అతని ముఖం ప్రశాంతంగా ఉంది, కానీ అతని పెదవుల మీద ఒక చిన్న వంకర నవ్వు ఉంది. అతను గురుజీ వైపు చూసి కన్ను కొట్టాడు. ఆ కన్ను మనిషిది కాదు, యక్షినిది. ఇంతటితో ఎపిసోడ్ 9 పూర్తయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో యక్షిని ఇప్పుడు రుద్ర శరీరంలో ఉంది. ఇది ట్రాపా లేక రుద్ర ఓడిపోయాడా? రుద్ర ఇప్పుడు ఊరు దాటి వెళ్తాడా? గురుజీ చివరి అస్త్రం ఏంటి? ఈ కథకి ఒక ఊహించని విషాదకరమైన మరియు గూస్ బంప్స్ తెప్పించే ముగింపు ఉంది. దీన్ని మీరు మిస్ అవ్వకూడదంటే మీరు వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.